హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే. అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ వీడియోలో చెప్పేది ఒక టైప్ మోడల్. చూడండి, ఆల్రెడీ ఇలాంటివి చూసాము, కాకపోతే కొంచెం ట్రిక్గా వచ్చినాడు. చూడండి 4 మార్క్స్కి. చూడండి 40 క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ 3x + 4y - 7 = 0 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ x - 2y - 3 = 0 అండ్ x + 3y - 6 = 0 అన్నాడు. చూడండి, ఇలాంటి ప్రాబ్లం మనము 2 మార్క్స్లో ఇంతకుముందే సాల్వ్ చేసామన్నమాట. ఓకేనా? సో ఇది మనకు 4 మార్క్స్కి కొంచెం మనకు ట్రిక్కీగా ఇచ్చినాడు. ఏందనేది చూద్దాము. పెద్దగా ఏం లేదులేండి. చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నాడు. సో ఇక్కడ మనకు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కోమంటున్నాడు. ప్యారలల్ టు ద లైన్ 3x + 4y - 7 = 0గా రాసుకోండి దీన్ని. సో 3x + 4y - 7 = 0గా రాసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఈక్వేషన్ ఫామ్లో రాసుకున్నాం. సో దీనికి ప్యారలల్గా ఉండే ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి ఇవి రెండు. సో ఇది మనకు కనుక్కోవాల్సిన ఈక్వేషన్. ఓకే, సో దీనికి ఇది మనకు 3x + 4y - 7 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1కి ప్యారల్గా ఉండే ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. సో అలాగైతే అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ అనమాట. అంటే మనకు ఈ లైను మనకు కనుక్కోవాల్సిన లైన్ గుండగా 2 లైన్స్ అయితే పాస్ అవుతున్నాయండి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అయితే అనుకుంటాను. మీకు అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నాను? సో ఈ విధంగా ఉందంట, పాసింగ్ త్రూ ద పాయింట్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ వినండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ కనుక్కోవాల్సి ఉంటుంది, ప్యారలల్ టు ద లైన్. అలాగైతే మనకు అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 2 లైన్స్ అనమాట. అంటే ఏంటి, మనకు ఈ 2 లైన్స్ ఇలాగనమాట. మనం కనుక్కోవాల్సిన లైను ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్కి, అక్కడ మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇలా మనకు 2 లైన్స్ వెళ్తున్నాయంట. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. దాని మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంట. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇది. దీన్ని మనం P అనుకుందాం. అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు ఈ లైన్కి ఉన్న ప్యారలల్ ఈక్వేషన్ కనుక్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఆ లైన్ పైన మనకు 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏం లేదు, ఈ విధంగా. ఓకేనా? సో ఆ పాయింట్ అనేది ఈ లైన్ పైన ఉందని అర్థం అనమాట. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటి అన్నాడు. సో మనకు దీనికి ప్యారలల్గా ఉంటుంది. కానీ ఇంతకుముందు మనకు 2 మార్క్స్లో ఎలాగుంటుంది చెప్పండి. 2 మార్క్స్లో ఎలాగుందంటే ఇలా మనకు ప్యారలల్ ఈక్వేషను ఇచ్చింటాడు, మనకి ఇది కనుక్కోవాల్సిన ఈక్వేషన్. ఓకేనా? సో 2 ప్యారలల్ అని వింటాడు. సో ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1 వాడు ఇచ్చింటాడు, ఇది మనకు కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట. సో ఇక్కడ మనకు ప్యారలల్ అయిన ఈక్వేషన్ ఈ విధంగా ఇస్తే మనకు ఇలా మనకు కనుక్కోవాల్సిన దానిపైన పాయింట్ ఇచ్చేవాడు. ఓకేనా? సో పాయింట్ ఇచ్చేవాడు. ఇక్కడ మనకి ఏం చేసినాడు అంటే పాయింట్ బదులు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ ఇచ్చినాడు. అంతే తేడా, ఏం లేదు, పెద్దగా ఏం తేడా లేదు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఓకేనా, 2 ఒకటే. ఇక్కడ మనకు సో 2 మార్క్స్లో అయితే మనకు పాయింట్ ఇచ్చేవాడు. ఇక్కడ వచ్చేస్తే మనకు 4 మార్క్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏం చేసినా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ అనేసి ఇచ్చాడు. అంతే, ఏం తేడా లేదు. సో మనకి ఏం చేస్తామంటే ఈ లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తాం. POI చేస్తే మనకు పాయింట్ వస్తుంది, దాన్ని మనకు P. ఓకేనా? సో మనకు కనుక్కోవాల్సిన లైన్ పైన ఉంటే పాయింట్ అనమాట అది. సో ఇప్పుడు మనకు ఇవి 2 ప్యారలల్గా ఇచ్చినాడు కాబట్టి మనకు ఈ విధంగా మనకు ప్యారలల్గా ఉన్నాయి అంటే తెలుసుకుందాం. మనకు AX + BY + C = 0. అదేవిధంగా దీనికి మనకు ప్యారలల్గా కావాలంటే AX + BY + K = 0. కాన్స్టెంట్ ఒకటి వేరేగా ఉంటుంది అని మనకు తెలిసి ఇదంతా సేమ్గా ఉంటుంది. సో కాబట్టి ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే దీనికి ఏమవుతుంది చెప్పండి, ఇది 3x + 4y + K = 0గా ఉంటుంది అనమాట. కాన్స్టెంట్ ఒకటి వేరేగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీనికి మనకు ప్యారలల్గా ఉండే లైన్ ఇది అయిపోద్ది. సో అదేవిధంగా మనకు ఇలా మనకు లైన్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఇది మనకు కనుక్కోవాల్సిన లైన్ ఈక్వేషన్ ఇది అనమాట. ఇక్కడ మనకు దానిపైన ఉండే పాయింట్ ఇచ్చాడు మనకి. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే పాయింట్ వస్తుంది. సో ఆ పాయింట్ x, y. సో x, y అనేది దీంట్లో ఇన్స్టాల్ చేస్తాము. సో ఇన్స్టాల్ చేస్తే K వాల్యూ వస్తుంది. K వాల్యూ తీసుకెళ్ళి మనకు మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒరిజినల్గా ఉన్న ఈ ఈక్వేషన్కి ప్యారలల్గా ఉండేది. అదేవిధంగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్కి సంబంధించి మనకు ఈ ఈక్వేషన్ అనేది బయట పడిపోద్ది. అర్థమైందా మీకు?
ఇది చేస్తున్నాం. ముందుగా మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేద్దాం. ముందుగా రాద్దాం, చూడండి ముందుగా ఏమేమి ఇచ్చాడు అనేది. సో ఆన్సర్ గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆర్ ఏమేమి ఇచ్చాడు 3x + 4y - 7 = 0 ఇచ్చాడు. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను. అదేవిధంగా రిక్వైర్డ్ ప్యారలల్ ఈక్వేషన్ పాసెస్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈక్వేషన్స్ ఆర్ x - 2y - 3 = 0. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను. సో x + 3y - 6 = 0. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అంటాను. అంటే మనకు కనుక్కోవాల్సిన ఈక్వేషన్ పైన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ అన్నాడు. ఓకేనా. సో కాబట్టి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తామన్నమాట. అప్పుడు మనకు కనుక్కోవాల్సిన లైన్ పైన పాయింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేద్దాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. సో ఇక్కడ మనకు 1 ఏమనుకున్నానంటే మనకు ప్యారలల్గా ఉండే లైన్ అయితే అనుకున్నాను. ఓకేనా. సో దీన్ని అనుకున్నాను మనకు కనుక్కోవాల్సిన దానికి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 చేద్దాం. x y 1 ఇక్కడ వచ్చేసి -2 -3 1 నెక్స్ట్ -2 కింద వచ్చేసి మనకు 3 -6 1 3. ఓకే. ఇక్కడ x డివైడెడ్ బై -2 - +6 2 is 12 వెంటనే మైనస్ ఆఫ్ 3 × -3 అంటే -9 అయిపోద్ది. సో -9 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై 1 × -3 అంటే -3 వెంటనే మైనస్ ఆఫ్ 6 × -1 అంటే -6 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 3 × 1 అంటే 3 వెంటనే మైనస్ ఆఫ్ 1 × -2 అంటే -2. ఇక్కడ -2 ప్లస్ అవుతుంది, ఇక్కడ కూడా ప్లస్ అవుతుంది, ఇక్కడ కూడా ప్లస్ అవుతుంది. x/12 + 9 ఈజ్ ఈక్వల్ టు y/-3 + 6 ఈజ్ ఈక్వల్ టు 1/3 + 2. 3 + 2 అంటే 5, 6 నుంచి 3 పోతే 3, 12 + 9 అంటే 21 అనమాట. ఓకేనా. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇదిగా చేసుకుంటాను. సో x/21 ఈజ్ ఈక్వల్ టు 1/5. 21 ఈ సైడ్ వచ్చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 21 డివైడెడ్ బై 5 అయితే అయిపోద్ది. y/3 ఈజ్ ఈక్వల్ టు 1/5. 3ని సైడ్ వచ్చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 3/5 అయితే అయిపోయింది. ఇదేంటి మనకు ఇది మనకు x, y p అనుకుంటాను. దెర్ఫోర్ ఓకే. సో దెర్ఫోర్ p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు 21 డివైడెడ్ బై 5, 3/5. ఇది అనేది ఏంటి మనకు ఇట్ ఈస్ పాయింట్ ఆన్ రిక్వైర్డ్ ప్యారలల్ ఈక్వేషన్. మనకు కనుక్కోవాల్సిన దీనికి మనకు ప్యారలల్ ఈక్వేషన్ కదా. సో ప్యారలల్ ఈక్వేషన్ పైన మనకు కనుక్కోవాల్సిన ప్యారలల్ ఈక్వేషన్ పైన ఉండే పాయింట్ అనమాట. ఇట్ ఈస్ పాయింట్ ఆన్ ద రిక్వైర్డ్ ప్యారలల్ ఈక్వేషన్ అనమాట. వీ నో దట్ మనకు తెలుసు. ఏం తెలుసు మనకు ప్యారలల్ లైన్స్ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అంటే మనకి ఏంటి మన కండిషన్ చెప్పండి. ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ax + by + k ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ ఒకటే వేరే ఉంటుందన్నమాట. సో కదా ఇది మనకు తెలిసిండేది ఫార్ములా. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది దెర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ప్యారలల్ లైన్ ఈజ్ ఏమవుతుంది మనకు ఈక్వేషన్ నెంబర్ 1 యొక్క ఏంటి మనకు ప్యారలల్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఓకే. సో ఇది అవుతుంది అంటే ఎలా ఉంటుంది సేమ్గా ఉంటుంది. ఇదంతా సేమ్గా ఉంటుంది, కాన్స్టెంట్ ఒకటి వేరే ఉంటుంది. కాబట్టి మనకు ఏ విధంగా రాసుకోవచ్చు 3x + 4y + k ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకోవచ్చు. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అంటాను. ఓకే. ఈక్వేషన్ నెంబర్ 2 అంటాను. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అయితే అంటాను అనమాట. ఈ విధంగా 2 అనుకున్న తర్వాత ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ ఇది అనమాట. త్రూ ద పాయింట్ 21 డివైడెడ్ బై 5, 3/5 అనమాట ఇది. ఓకే. సో ఇప్పుడు మనకు ఇన్స్టాల్ చేసేద్దాం. ఇది x, y అనుకొని ఇక్కడ మనకు పాయింట్ ఉన్న చోట మనం పెట్టేసినట్టయితే మనకు 3 × 21 డివైడెడ్ బై 5 + 4 × 3/5 + k ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేద్దాం. 3 × 21 అంటే 63 డివైడెడ్ బై 5 + 4 × 3 అంటే 12/5 + k ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఎల్సిఎం తీయచ్చు. ఓకే. ఎల్సిఎం తీద్దాం. 5 ఎల్సిఎం తీస్తే ఇంకా 63 + 12 వస్తుంది పైన. ఓకేనా. సో డివైడెడ్ బై 5 + k ఈజ్ ఈక్వల్ టు 0. సో 63 + 12 అంటే 75. 5 1 is 515 వస్తుంది అనమాట ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే. సో 15 + k ఈజ్ ఈక్వల్ టు 0 మనకు కావాల్సిన k వాల్యూ కాబట్టి kని సరి చేద్దాం. k ఈజ్ ఈక్వల్ టు -15 అయితే అయిపోతుంది. ఇప్పుడు k తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో kలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒరిజినల్గా ఉన్న ఓకేనా. సో ఒరిజినల్గా ఉన్న ప్యారలల్ ఈక్వేషన్ అనేది బయటపడిపోతుంది. ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూటింగ్ k ఈజ్ ఈక్వల్ టు -15 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 దెన్ వీ గెట్ రిక్వైర్డ్ ప్యారలల్ లైన్ ఈక్వేషన్. అప్పుడు ఏమవుతుంది 3x + 4y - 15 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది అనమాట. ఓకేనా. సో ఇది మనకు ఎలా ఉన్నట్టు మనకు ఈక్వేషన్ దీనికి ఇచ్చిండే దానికి మనకు ప్యారలల్గా ఉన్నట్టు అదేవిధంగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 లైన్స్ అని అర్థం అనమాట. ఓకే. సో ఇది మనకు ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ చూద్దాం అదేవిధంగా క్వశ్చన్. ఇప్పుడు మనకు పర్పెండిక్యులర్గా చూద్దాం. ఓకే. సో పర్పెండిక్యులర్గా చూద్దాం. సేమ్ మనకు ఇది ఇంతకుముందు ప్యారలల్ ఉంది, ఇది మనకు పర్పెండిక్యులర్ అనమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి 41 క్వశ్చన్. చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ perpendicular to the line 2x + 3y is equal to 0 and passing through the point of intersection of the lines ఇవి ఇచ్చాడనమాట.
ఓకే, అంటే ఏం లేదు, ఇలా మనకు కనుక్కోవాల్సిన లైన్ ఇది. ఓకేనా, సో కనుక్కోవాల్సిన లైన్ వాడు ఇచ్చిండే లైన్ ఇది అనమాట. ఇది వచ్చేసి మనకు 2x + 3y = 0. సో మనకు దీనికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ అయితే కనుక్కోవాల్సి ఉంటుంది, ఇది కనుక్కోవాల్సి ఉంటుంది మనం ఏంటనేది. కాకపోతే మనకు ఇదే లైన్ పైన మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ జరిగిందంట. ఈ 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఏదో ఒక 2 లైన్స్ ఇలా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అక్కడ వచ్చే పాయింట్ అనమాట. ఆ పాయింట్ అనేది మనకు లైన్ పైన ఉన్నట్టు అర్థం అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఎలా కనుక్కుంటామనేది చూడండి. ఇప్పుడు మనకు ఇది ఈక్వేషన్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. ఎలా చేస్తామని చెప్పండి. ముందుగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇవి రెండు చేద్దాం. అవి మనకు కనుక్కోవాల్సిన లైన్ పైన మనకు పాయింట్ అయితే వచ్చేసింది. దీన్ని మనకు P అనుకుందాం, x, y. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇది ఉంది, 2x + 3y = b. ఓకే, సో మనకు 2 లైన్స్ ప్యారలల్ అంటే అప్పుడు మనకి ఏంటి కండిషను, 2 లైన్స్ ప్యారలల్ అంటే కండిషన్ ఏంటి మనకు, ax + by + c = 0, ax + by + k = 0 అనమాట. ఇక్కడ వచ్చే పర్పెండిక్యులరు అంటే అప్పుడు ఏంటి మన కండిషను ఏమవుతుంది చెప్పండి, ax + by + c = 0కి మనకు పర్పెండిక్యులరు అంటే మనకి ఏమవుతుందంటే bx - ay + k = 0గా మారిపోద్ది అనమాట. ఓకే, సో bx - ay + k = 0గా మారిపోద్ది. సో ఆ విధంగా మనము చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ b అనేది ఇందులో నుంచి తెచ్చుకుంటాము, bలు ఏలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే అప్పుడు మనకు ఇట్ పాసెస్ టు ద పాయింట్. ఆ పాయింట్ దీంట్లో ఇన్స్టాల్ చేస్తే k వాల్యూ వస్తుంది. k వాల్యూ తీసుకొని మళ్ళీ మనకి ఇందులో పెట్టేసినట్టయితే మనకు రిక్వైర్డ్ పర్పెండిక్యులర్ లైన్ అయితే వస్తుందన్నమాట. ఓకే, సో చూసేద్దాం. చూడండి, అదే మనకి ఇక్కడ అడిగా చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్. ఓకే, సో అండ్ పాసింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ అనమాట అది. ఓకే, సో ఇప్పుడు మనం చూసేద్దాం. చూడండి, ఆన్సర్ గివెన్ స్ట్రైట్ లైన్స్ ఏవి ఇచ్చాడు మనకు, 2x + 3y = 0 అనేది ఇచ్చాడు. ఇది మనకు పర్పెండిక్యులర్ లైన్ కనుక్కోవాల్సిన దానికి. ఓకే, సో ఇది మన ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అదేవిధంగా ఇంకోటి, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో మనకు కావాల్సిన ఈక్వేషన్ నెంబర్ 1కి పర్పెండిక్యులర్గా ఉంటుందని ఒక పాయింట్ రాసాము. ఆ తర్వాత రిక్వైర్డ్ ఈక్వేషన్ పాసెస్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ అనమాట. మనకి కనుక్కోవాల్సిన ఈక్వేషన్కి మనకు ఈ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుందన్నమాట. అంటే పాయింట్ వస్తుంది. అంటే ఏంటి మనకు x + 3y - 1 = 0, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను. x - 2y + 4 = 0, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అయితే అంటాను. దీన్ని రెండుకి మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేద్దాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఏమవుతుంది, x, y, 1. ఇక్కడ వచ్చేసి 3 - 1 1 3 అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి -2 4 1 -2. ఓకే, సో x / 4 3 = 12, వెంటనే మైనస్ ఆఫ్ -2 -+2 × 1 అంటే 2 = y / 1 × -1 అంటే -1, వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 4 × 1 అంటే 4 = 1 / -2 × 1 అంటే -2, వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 1 × 3 అంటే 3 అనమాట. ఇక్కడ -2 -3 అంటే -5 అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి కూడా -5 అయిపోద్ది. ఇక్కడ 12 నుంచి 2 పోతే 10 అయితే అయిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ రాసేద్దాం. x/10 = y/- 5 = 1/-5. ఇది ఇది చేసుకుందాం. x/10 = 1/-5. 10 ఈ సైడ్ ఇచ్చేద్దాం. x = 10/-5. 5 1 is 5 2 is x = -2. నెక్స్ట్ అదేవిధంగా y/- 5 = 1/-5. -5 ఈ సైడ్ ఇచ్చేద్దాం. y = -5/-5. -5 క్యాన్సిల్, 1 ఉన్నట్లు లెక్క. ఇంకా y = 1 అనమాట. సో p of x, y = -2, 1 అనమాట. ఇలా మనకు పాయింట్ అయితే వచ్చింది. ఇది మనకు p ఎంత ఉందంటే -2, 1 అనేది ఉంది. ఇంకేం పాయింట్ ఉంది. ఇప్పుడు మనకి ఈ లైన్కి పర్పెండిక్యులర్ కాబట్టి మనకు పర్పెండిక్యులర్ అంటే మనకు తెలుసు ఏ విధంగా ఉంటుందండి. వి నో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ax + by + c = 0 ఈజ్ bx - ay + k = 0 అయిపోద్ది. ఓకే, సో ఇది అయిపోద్ది. సో దేర్ఫోర్ ద రిక్వైర్డ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ టు 2x + 3y = 0 మనకి వాడు ఇచ్చిండే దానికి పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ అయితే ఏమవుతుందని చూద్దాం. ఏమవుతుంది, ఇది మనకు జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ax + by + c = 0. సో ఇప్పుడు మనకు a ఎంత ఉంది, 2 ఉన్నట్టు, b ఎంత ఉంది, c కాన్స్టెంట్ 0 అయిపోయినట్టు. సో మనకు కావాల్సింది ఇది bx అంటే b ఎంత ఉంది, 3 × x మైనస్ ఉంది కాబట్టి మైనస్. a ఎంత ఉంది మనకు 2 ఉంది, 2 ×
వై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 2 అయిపోద్ది. ఇది నాకు ఈక్వేషన్ నెంబర్ 2 అయితే అయిపోద్ది. ఇంకా మనకి ఇది ఫుల్గా రాలేదన్నమాట, ఇంకా కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవాల్సి ఉంది కాబట్టి మనకు తెలుసు, మనకు ఆ లైన్ పని ఉంటే పాయింట్ ఇచ్చినాడు, మనకు ఏమి ఇచ్చినాడు, ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ P of -2, 1 అన్నాడు. కాబట్టి దీన్ని మనకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అప్పుడు మనకు 3 × -2 -2 × 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కే వాల్యూ వచ్చేసింది చూడండి. 3 × -2 అంటే -6 -2 ప్లస్ కే అనమాట ఈజ్ ఈక్వల్ టు 0. -6 -2 అంటే -8 అయిపోద్ది. -8 ఈ సైడ్ పంపించండి, కే ఈజ్ ఈక్వల్ టు 8 అయితే అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం కే వాల్యూ తీసుకొని ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకు ఒరిజినల్గా ఈక్వేషన్ అనేది వస్తుంది, పర్పెండిక్యులర్ ఈక్వేషన్ దీనికి అనమాట. ఓకేనా. సో దీనికి పర్పెండిక్యులర్గా ఈక్వేషన్, అదేవిధంగా పాయింట్తో పాస్ అవుతున్నప్పుడు ఆ విధంగా అనమాట. సో సబ్స్టిట్యూటింగ్ కే ఈజ్ ఈక్వల్ టు 8 ఈక్వేషన్ నెంబర్ 2, దెన్ వీ గెట్ పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ ఏమైపోద్ది మనకు 3x - 2y + 8 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోద్ది అనమాట. ఈ విధంగా అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనకు 2 మార్క్స్లో అయితే ఎలా ఇచ్చేవాడు అంటే మనకి ఇలా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ అనుకోకుండా పాయింట్ ఇచ్చేవాడు. ఇక్కడ మనకు ఇదంతా తీసేసి డైరెక్ట్ పాయింట్ ఇచ్చేవాడు అంతే 2 మార్క్స్కి అయితే. ఇక్కడికైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు, ఏం పెద్ద తేడా ఏం లేదు. ఓకేనా, అర్థమైందా ఇది.